కాంగ్రెస్ పార్టీలో మరోసారి చీలిక వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఎందుకోసం అంటే బీహార్లో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చేటువంటి పరిస్థితి ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇది న్యూఢిల్లీకి సంబంధించిన ప్రధాన వార్త. బీహార్ ఫలితాలు ఎందుకు నిదర్శనం? దేశం పట్ల పార్టీకి విజన్ లేదు. విధ్వంస రాజకీయాలను నమ్ముకున్న కాంగ్రెస్ ఓటు చోరీ పేరుతో ఎన్నికల సంఘంపై ఫిర్యాదులు. బీహార్ తర్వాత ఇప్పుడు తమ దృష్టి ఇక బెంగాల్ పైనే. బీజేపీ కార్యక్రమంలో విజయోత్సవంలో ప్రధాని మోడీ. కాంగ్రెస్ పార్టీలో మరోసారి చీలిక వచ్చే అవకాశం ఉందని ప్రధానమంత్రి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ భాగస్వాముల విషయాన్ని గ్రహించాలని హెచ్చరించారు. బీహార్లో ఎన్డీఏ 2 వంతులుగా పైగా సీట్లు గెలుచుకొని రికార్డు స్థాయి విజయం సాధించడంతో పార్టీ కార్యకర్తలు విజయించే ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ప్రధాని శుక్రవారం సాయంత్రం మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ను తప్పుపడుతుందని, తప్పుడు ఫిర్యాదు చేస్తుందని, ఓటు చోరీ వంటి నిరాధార అంశాలను లేవనెత్తుతున్న ప్రజలను కులం మతం పేరుతో విభజిస్తుందని ప్రధాని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి దేశం పట్ల సానుకూల విజన్ లేదన్నారు. అదొక ముస్లిం లీగు, మావోయిస్టు కాంగ్రెస్ ఎంఏఎంస్లా మారిందని చెప్పారు. కాంగ్రెస్ ఎజెండా మొత్తం ఈ అంశంపైన నడుస్తుందని అన్నారు. ఈ కారణంగానే కాంగ్రెస్లో ఒక కొత్త బ్రాంచ్ ఆవిర్భవించబోతుందని, అది కాంగ్రెస్ నెగిటివ్ పాలిటిక్స్ కంటే కూడా దారుణంగా ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నెగిటివ్ పాలిటిక్స్పై ఆ పార్టీ మిత్రుడు మద్దతుదారుల్లో కూడా ఆలోచన మొదలైందని, కాంగ్రెస్ తనకు తాను మునుగాడంలో పాటు తమందరినీ ముంచేస్తుందని ఆందోళన ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. బీహార్ ప్రజలు ఎన్డీఏకు ప్రచారం విజయం సాధించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫిర్ ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్ అంటూ నినాదిస్తూ మరోసారి అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ కర్పూరి ఠాకూర్కు నివాళులర్పించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రపంచం సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ విజయం బీహార్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు తమలో ఉత్సాహాన్ని నింపిందన్నారు. కొన్ని పార్టీలు ముస్లిం యాదవ్ అనే బుజ్జగింపు సూత్రాన్ని రూపొందించినప్పటికీ తమ అపూర్వ విజయాన్ని మహిళలు, యువత అనే కొత్త ఎంవై కలయికని సుస్థిరం చేసిందన్నారు. బీహార్ల విజయం కోసం అద్భుతంగా కృషి చేసిన ఎన్డీఏ నేతలు సీఎం నితీష్ కుమార్ నాయకత్వాన్ని ప్రధాని అభినందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. మరోసారి జంగల్ రాజు రావద్దని యువత నిర్ణయించుకున్నారు. బీహార్ అసెంబ్లీ విజయం భారత ప్రజాస్వామ్య విజయం. గతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ జరిగేది. ఈసారి ఎలాంటి ఘర్షణ జరగకుండా గతంలో 1500 పోలింగ్ కేంద్రాలు రీపోలింగ్ జరిగేది. కానీ ఈసారి ఒక్కచోట కూడా అవసరం రాలేదు. గంగా నది బీహార్ నుంచి బెంగాల్కు ప్రవహిస్తున్నది. పశ్చిమ బెంగాల్లో భాజపా విజయానికి బీహార్ విజయం మార్గం సుగమం చేసింది. బెంగాల్ నుంచి జంగల్ రాజును తొలగిస్తాం. బీహార్ తన యువతను కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు అందించడం ద్వారా ప్రపంచానికి తన శక్తిని నిరూపించుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఒక పారన్న జీవి ఆ పార్టీ మిత్రపక్షాలకు హెచ్చరించారు. కాంగ్రెస్కు దేశం పట్ల సానుకూల విజన్ లేదు. అదొక ముస్లిం లీగ్, మావోయిస్టు కాంగ్రెస్లా మారింది. చాట్ పూజ గొప్ప సంప్రదాయానికి యునెస్కో గుర్తింపు తెచ్చుకోవాలి. ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎన్నికల రికార్డు స్థాయిలో ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్య ఎన్నికల కమిషన్పై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు అభినందనలు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల అభివృద్ధికి ఓటు వేసిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఈ ఎన్నికల ఎన్డీఏ కూటమికి అపూర్వ విజయాన్ని అందిస్తూ ఇచ్చిన తమ తీర్పుతో జంగల్ రాజుకు బీహార్లో ప్రవేశం లేదని బోర్డు పెట్టారన్నారు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, ఇప్పుడు బీహార్ వంటి వరుస ఎన్నికల్లో ప్రజలు ప్రధాని మోదీపై అంచలంచలమైన విశ్వాసాన్ని చూపించారని ప్రశంసించారు. గతంలో చేసిన తప్పులను మళ్ళీ చేయకూడదని ప్రజలు నిశ్చయించుకున్నారని, అందుకే వరుస ఎన్నికల్లో భాజపాకు ఓటు వేస్తున్నారని, ఇండియా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ రాగ్పూర్ సీట్లో భాజపా అభ్యర్థి కేవలం 14,532 ఓట్ల తేడాతో విజయం సాధించారన్నారు. డబుల్ ఇంజిన్ పాలన, సీఎం నితీష్ కుమార్ సుపరిపాలనకు అనుకూలంగా బీహార్ తీర్పు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించినటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు వేసిన నేపథ్యం ఉంది. ఒక పక్కన ముస్లిం లీగ్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం లీగ్ పార్టీ, అది ఎందుకు పనికిరాని పార్టీ, ఆ పార్టీలో కూడా చీలికలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. రాబోయేది బెంగాల్ ఎన్నికలను, బెంగాల్లో కూడా మా సత్తా చాటుకుంటాం అన్నటువంటి నేపథ్యం కూడా ఆయన విమర్శలు చేసినటువంటి ప్రధాన వార్త కూడా జయవేంద్ర పత్రికలో చూస్తున్నాం.